నా పేరు. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తాను. మార్నింగ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ జమాల్ అండ్ శ్రీనివాస్ రాజు అని ఒక 4-5 కానిస్టేబుల్స్ మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి మా మిస్సెస్ని మధ్యలో వస్తా అంటే నెట్టేసేసి విత్ ఇన్నర్స్ తోటి ఉండగానే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దానికి సంబంధించి హాస్పిటల్లో చూపించుకుంటే హ్యాండ్ బ్రేక్ అయిపోయింది, హ్యాండ్లో మొత్తం బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి ఎక్స్రే తీశారు. అండ్ దానికి సంబంధించి మేము ఏసీపీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా దాని మీద ఆయన ఏమి అటువంటి యాక్షన్ తీసుకున్నాం గురించి ఏం తెలియదు. నార్మల్గా మేము రెంట్ అడుకున్నాము, వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వచ్చేసేసి నాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఎవరు ఏంటిదని ఓన్లీ ఒక యూనిఫామ్లో ఉండడం వల్ల వాళ్ళు పోలీసులను మాత్రం ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకపోతే వాళ్ళు పోలీసులు అనే విషయం కూడా మాకు తెలియదు. కానీ ఫిజికల్గా చాలా ఘోరంగా చేశారు. చాలా పోలీస్ స్టేషన్లో కూడా చాలా అబ్యూజింగ్గా రూడ్గా బిహేవ్ చేశారు. ఆయన కంప్లైంట్కు అక్నాలజ్మెంట్ ఏమి ఇవ్వలేదు, ఈవినింగ్ ఇస్తానని చెప్పారు. యాక్షన్ తీసుకుంటాను, ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు. కానీ ఎంక్వైరీ ఇంతవరకు వచ్చిందనేది తెలియదు. మొత్తానికి ఇచ్చామండి. సీసీ ఫోటోస్ ఇవ్వడం అంటే ఇవ్వలేదు, మేము చూపించాము. చూపించిన తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్నాము, ఎంక్వైరీ చేపిస్తానని చెప్పేసి చెప్పారు. కుకట్పల్లి కోర్టు మొత్తం 20 సిటీస్లో చేస్తాను, కానీ మెంబర్షిప్ అనేది రాజేంద్ర కోర్టు, కుకట్పల్లి కోర్టులో ఉండాలి. ఇది చాలా ఆల్రెడీ ఇప్పటికీ అడ్వకేట్స్ మీద ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. జస్ట్ 2 days బ్యాక్ జనగాంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినందుకు ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ తీసుకురావాలని చెప్పేసి అన్నాం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 week లోపే ఇది ఈ రకంగా మా మీద కూడా జరగడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికి దీనికి సంబంధించి అన్ని మా అడ్వకేట్స్ గ్రూప్లకు మా ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. చెప్పండి సార్. బోరబండ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన బోరబండ ఎస్ఐ జమాల్ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెగ్గరు, తనపైన చాలా కేసులు ఉన్నాయి, ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు. అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది. అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్లి అక్కడ 136 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే 3620 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఉన్న ఒక టెనెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో అతను సహకరించకుండా ఇచ్చేశాడని, అతను కూడా అందులో ఉన్నాడని అతన్ని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు. తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు. ఇందులో సర్లానే ఆమె అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే దానిపైన బూట్ పోలీసు వాళ్ళు బూట్ కాలుతుంది, దాన్ని గేట్ని అలా చేస్తారు. లేదు లేదు లేదు, వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు. మరియు ఈ 15 ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంతా మా వాళ్ళు బాగా తిరుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ లిక్కరు అమ్మకూడదు, వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి, దీంట్లో కూడా అక్రమంగా అమ్మడము వాటిపైన చర్య తీసుకోవడానికి. అందులో ఈ సర్లా అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి. ఆమె రెగ్యులర్ గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన. ఆమెను బైండ్ ఓవర్ కూడా చేశాము, మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ ఆ బైండ్ ఓవర్ కూడా సీజ్ చేయించాము. అంటే ఇది ఒకటే ఉందా సార్ బోరాబండలో బెల్ట్ షాప్ లో? ఇంకా అన్ని చెక్ చేస్తున్నారు, అందరిపైన రైడ్స్ చేస్తున్నారు. నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమెను పోయి పట్టుకోవడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని ఉంటుండే సార్ సుమారు బోరాబండలో బెల్ట్ షాప్? రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సరళ ఒకటి, ఇంకొకటి ఒక 3 ఉన్నారు. వాళ్ళపైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతుందో వాళ్ళపైన చర్య తీసుకుంటున్నాం.